థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సినిమా చూసి ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను నా డాటర్ వెళ్ళి సినిమాకి ఇచ్చిన తర్వాత నైట్ షోకి వెళ్ళాం. పొద్దున్న లేవగానే మై డాటర్ వాజ్ గెటింగ్ వెరీ కాయ్ అండ్ స్వీట్గా లేవగానే, పొద్దున్న లేవగానే కొరకెత్తా నేను కొరకెత్తా నేను కొరకెత్తా నేను కొరకెత్తా నేను, అదొక సెన్సేషన్. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అండ్ పేరెంట్స్తో ఎంత క్యూట్గా ఉంది. అది అసలు ఎక్కడ పుట్టింది కదా అది? సినిమా చూడగానే మీ అమ్మాయి అలా అవును. స్టార్ట్ చేసింది కదా, అసలు అది స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక స్టోరీ ఉంది. అది ఉందా? చూసేద్దామా? ఏదో ఒకసారి కొరకేస్తాను, అటు తిరిగి నన్ను అటు తిరిగి కాదు అటు తిరిగి అను స్క్రీన్ కొలకత్తా మిమ్మల్ని కొలకత్తా మిమ్మల్ని కొలకత్తా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. కెన్ వి హావ్ ది ఏబీ ప్లీజ్? కొలకత్తా నా కొడుకుతో వాడి ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నాకు కొడుకు కొరికెత్తాను కొరికెత్తాను వాడు కూడా తెత్తే అంటాడు. నేను కొరికెత్తాను నేను కొరికెత్తాను నేను కొరికెత్తాను. వావ్, కొలకత్తా నేను కొలకత్తా అందరూ భీమవరం కమాన్ కొలకత్తా నేను. అలా అనిల్ గారు వాళ్ళ అబ్బాయితో అంటూ ఉంటారు. అలా సినిమాలో మనం చూసాం. ఇప్పుడు ప్రతి తండ్రి వాళ్ళ అబ్బాయితో అంటూనే ఉన్నారు అనమాట. అలా సో అయితే ఇప్పుడు పిలిచేద్దాం ఇంకా. రాజులకి రాజు బుల్లిరాజు. బుల్లిరాజు మామూలుగా లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. ఆ సీన్ లో ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు మా బుల్లిరాజు చేసిన యాక్టింగ్ అసలు. బుల్లిరాజు రేవంత్ అంటే అసలు పేరు. వెల్కమ్ స్టార్ గారు, హార్టీ వెల్కమ్ సార్. స్టారే మా నోడ్ ఫుల్ రిచ్ తెలుసా, బోలెడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి ఆయనకి. మరి ఇక్కడ అవునండి. మాట్లాడండి. నమస్కారం. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరపున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, శిరీష్ సార్. మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే అనిల్ సార్, వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్, అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకటరమణ సార్. వెంకటరమణ సార్ నా వెనకతల ఉన్నారు, అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను. అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్, ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఒక డైలాగ్ చెప్పారు, చెప్పమంటారా? మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి. ఓకే సో స్వీట్ సూపర్ అసలు. లవ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా బుల్లిరాజు? అరే లే అప్పుడే పంపించేద్దామా? అప్పుడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా, ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం. ఇదే ఫస్ట్ ఫిల్ము, కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్తగా. కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడో ఉంటుంది. రా ఇప్పుడు సేమ్ డైలాగు చెప్పు. ఫస్ట్ ఏం చెప్తావు? మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు. మీరేంటయ్యా మా
బ్లాక్ బస్టర్ చేశారు, బ్లాక్ బస్టర్ చేశారు. మీరేదో సినిమాని సూపర్ హిట్ చేద్దామనుకుంటే చేస్తారనుకుంటే అది షౌట్ చేయి. రెడీ? Ready? మీరు సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా మీరేంటయ్యా బ్లాక్ 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 బస్టర్ చేశారు. లైవ్ లో డైరెక్షన్, లైవ్ లో Performance. పర్ఫార్మెన్స్ చూసేసాం మనం. ఓకే, మా నాన్న వేసేదే నాజూగా 2 చెప్పలు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోన్ చెట్టి ఇట్టా ఇట్టా అప్పుడాలు అయిపోతాయి, అప్పుడాలు ఒడియాలు అయిపోతాయి అంటే అది తిట్టకూడదు, అది మనకి సెన్సార్, ఇక్కడ అనకూడదు. ఓకే, కరెక్ట్ టైంలో డైరెక్షన్ చేసేస్తారు మీరు. అమ్మా వండర్ఫుల్. అయితే బుల్రాజు గురించి నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. బుల్రాజు అది చెప్పేయాలా? అయితే ఆ ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తున్నాం. హోల్డ్ చేస్తున్నాం. చాలా నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ బుల్రాజు గారు అండ్ సిన్రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. బా వండర్ఫుల్ అబ్బా. అమ్మ మామూలుగా లేదు అసలు. సినిమా హైలైట్ అంటే ఈ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ లో మా వెంకటేష్ గారు ఇన్వాల్వ్మెంట్ అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. ప్రమోషన్స్ లో అనిల్ గారు ప్లాన్ చేసిన ప్రమోషన్స్ ఎక్కడి నుంచి సంక్రాంతికి వస్తున్నాం అంటే టైటిల్ ఏంటి దగ్గర నుంచి, దాని తర్వాత నేను పాడతా అని వెంకటేష్ గారు, దాని తర్వాత ప్రమోషన్స్, సినిమా అండ్ ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ వరకు ప్రతిదీ ముట్టుకుంది. ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్టే అండ్ దానికి ఆడియన్సే కారణం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. వన్ మోర్ టైం. ఆయన విశ్వరూపం చూసినాం మనం అయితే నిజంగా, ప్రమోషన్స్ లో కానీ సినిమాలో కానీ తెర మీద కానీ. సో మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా సక్సెస్ కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంది సంగీతం అనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట, ఆ పాటలు అనమాట. మరి ఆలస్యం చేయకుండా అలాంటి ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించిన బీమ్స్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సంగీత దర్శకుడు ఈ చిత్రానికి అద్భుతమైన సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకొని సూపర్ డాన్స్ నెంబర్స్తో పాటు అద్భుతమైన పాటల్ని పాడుకునే పాటల్ని మనందరికీ అందించే మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇస్రోలియో. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక గోదావరి గట్టుంది పాట ఆల్మోస్ట్ 130 మిలియన్ కి పైగా వ్యూస్. బీమ్స్ గారు అది మీ స్టామినా ఆల్ టైమ్ రికార్డ్. కంగ్రాచులేషన్స్. ఎస్, బలగం ధమాకా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్స్. సినిమాని హిట్ చేసినందుకు పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన మా టెక్నీషియన్స్ మిథున్ గారికి, ఎల్విన్ గారికి, అలాగే కార్తీక్, వైది, భరత్, రవికృష్ణన్, మస్తాన్ అండ్ షాలేం అండ్ ఇక్కడే నాతోనే ఉన్నాడు మాల్యా. ఆల్మోస్ట్ 3 months ఈ సినిమాకి రికార్డింగ్ వర్క్ చేసాం. ఒక 9 నెలలు మ్యూజిక్ మీద వర్క్ చేసాం. ఈ 9 నెలలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని, ఒక తల్లిలా చేతి పట్టుకొని, మా అందరి మేలు కోరుకుంటూ, తనకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మాతోనే ఉంటూ ఈ సినిమా సక్సెస్లో మా అందరికంటే ఎక్కువ భాగం పంచుకొని ఎక్కువ కష్టం చేసిన మా మాల్యాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత పెద్ద సక్సెస్ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు అనిల్ సార్కి, అండ్ ఫస్ట్ టైం వెంకటేష్ గారితో చేసినందుకు వెంకటేష్ సార్కి, అండ్ రాజు గారికి, శిరీష్ గారికి చాలా థ్యాంక్స్. మీరందరూ బలగం సినిమా చూసారా? బలగం వంద గడపల మందన పల్లె, గోడ కట్టని గూడున పల్లె, చెరువుల్ల తుల్లెటి జల్ల సాపోలే, రామ 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 రామ, మావ అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లెన పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. ఇలాంటి పాట, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినటువంటి దిల్రాజ్ సార్కి, అలాగే గోదావరి గట్టు మీద రామశిలకవే,
గోరింటా కెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇలాంటి పాటను కూడా నాతో చేయించినటువంటి ఎస్విసి బ్యానర్కి అలాగే అనిల్ సార్కి వెంకటేష్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన అనంత శ్రీరామ్ సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు పాట మాత్రమే రాయలేదు, ఈ సినిమాని మీరు భుజాల మీద ఎత్తుకొని తిరిగారు. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారో. ఎన్నిసార్లు డైరెక్టర్ గారు పిలిస్తే మీరు వెళ్ళి కూర్చొని రాసి తిరిగి స్టూడియోకి వచ్చి మీరు ఎన్నిసార్లు మాతో కూర్చొని పాటలు ఎన్నో మార్పులు చేశారు. అది నేను చూశాను. నేను చూసిన వాడిగా అలాంటి సహకారాన్ని అందించినందుకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, మీకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే భాస్కర్ భట్ల సార్ గోదావరి గట్టు పాటని ఇవాళ ప్రపంచ వేదిక మీద నంబర్ 1గా ఉంచినందుకు, ఆయన రాసిన సాహిత్యం ఈ ట్యూన్కి సహకరించినందుకు, ఈ ట్యూన్కి పెద్ద బలమైనందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. అలాగే వెంకటేష్ సార్ తోటి ఫస్ట్ టైం నేను పాడించాను, ఆయనంతటా ఆయనే వచ్చి పాడారు, అదొక గొప్ప వరం. అలాంటి పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో పాటలు పాడిన ప్రణవి ఆచార్య గారికి, అలాగే మధుప్రియ గారికి,